అందరికీ నమస్కారం. ఈరోజు మనం పరమ పవిత్రమైన శని త్రయోదశి గురించి తెలుసుకుందాం. అసలు ఏమిటి శని త్రయోదశి? ఏ మాసంలోనైనా త్రయోదశి తిథితో కూడిన శనివారం వస్తే దానిని మనం శని త్రయోదశిగా వ్యవహరిస్తాం. శని త్రయోదశి రోజున మనం ఎలాంటి పూజలు చేస్తే శనిదేవుని అనుగ్రహాన్ని పొందగలమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి మనం అనుభవించే కష్ట సుఖాలన్నీ కూడా మన పూర్వజన్మ పాప పుణ్య కర్మల ఫలంగానే సంక్రమిస్తాయి. ఈ నిజాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. కాకపోతే నవగ్రహాలలో శనిగ్రహం చాలా శక్తివంతమైనది. శనిగ్రహం అనుకూలం కోసం శనివార నియమాలు పాటిస్తూనే శని త్రయోదశి లాంటి విశేష దినాలలో శనికి ప్రత్యేకంగా తైలాభిషేకాలు చేయించుకుంటే మంచిది. శని త్రయోదశి రోజున ఎలాంటి పూజలు చేయాలి? ఈ రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించి బెల్లం, నువ్వులు వంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే శనీశ్వరుని వాహనమైన కాకికి ఆహారం పెడితే కూడా మంచిది. ఇది ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, ప్రతినిత్యం కాకికి ఆహారం పెట్టేవారికి ఎలాంటి శని బాధలు ఉండవని శాస్త్రవచనం. అంతేకాదు, నల్లచీమలకు పంచదార వంటివి వేయడం ద్వారా కూడా శనీశ్వరుని అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇక ఆ పరమశివుని నిత్యం పూజించే వారికి అసలు శని బాధలే ఉండవంట. ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వరుని ఆరాధన చేసేవారు కూడా శనికి ప్రీతిపాత్రులే. ఇక శనిగ్రహ అనుకూలత కోసం ప్రతి శనివారం రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం చేస్తే మంచిది. అలాగే శనివారాలలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం చేసి ప్రదక్షిణాలు చేయడం కూడా ఎంతో మంచిది. ఇక ప్రతినిత్యం శనేశ్వరుని ప్రీతి కోసం ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనేశ్వరుని శ్లోకం 3 సార్లు చదువుకుంటే ఎలాంటి బాధలు ఉండవు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇలాంటి పూజలు, శనివారం నియమాలు, అభిషేకాలు చేయడం వలన కొండంత కష్టం కూడా దూదిపింజలాగా తొలగిపోతుంది. అలాగే ఆ కష్టాన్ని ఎదుర్కోగల ఆత్మస్థైర్యం కూడా మనకి లభిస్తుంది. ఇప్పుడు మనం శని శ్లోకం నేర్చుకుందాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇక్కడ మనం మరొక ముఖ్య విషయాన్ని తెలుసుకోవాలి. అదేమిటంటే, శని త్రయోదశి రోజున ఆలయాలన్నీ కూడా ఎంతో రద్దీగా ఉంటాయి కదా. అంత రద్దీలో పోలేని వారు, వీలు కాని వారు, అభిషేకాలు పూజలు చేయించుకోలేనటువంటి వారైనా సరే భక్తితో, అంటే మనం ఏ పని చేసినా ఇక్కడ భక్తి ప్రధానం. భక్తి లేకుండా ఆలయంకి వెళ్ళి లీటర్ల కొద్దీ నూనెలతో అభిషేకం చేస్తే ఏమి ప్రయోజనం చెప్పండి? అందుకే మనసులో భక్తిగా ఆ శనేశ్వరునికి నమస్కరించుకుంటూ మీకు అందుబాటులో ఉన్నటువంటి కాకులకు, చీమలకు ఆహారాన్ని పెట్టి భక్తిపూర్వకంగా ఇంట్లోనే దీపారాధన చేసుకొని శని శ్లోకాన్ని 3 సార్లు చదువుకున్నంత మాత్రానే ఎలాంటి ఈతి బాధలు ఉండవు. శనేశ్వరుని ప్రీతిని కూడా తప్పకుండా పొందుతారు. ఇది తథ్యం, ఇది సత్యం. ఓం నమః శివాయ.